వరహమతుల్లాహి వబరకాతుహు. ఇది ఉల్లిపాయలు 6, 7 తీసుకున్నాను, పెద్ద పెద్దవి. ఇదేమో కొత్తిమీర, ఇది పచ్చిమిరకాయలు. ఒకటి పెద్దది ఏమో పచ్చిమిరకాయలు, ఇంత ఏమో కొత్తిమీర. ఇది కోసుకొని పెట్టుకున్నాను. ఇదేమో కారం, ఇదేమో ఉప్పు, ఇదేమో పసుపు, ఇదేమో ఇది చికెన్ 65 మీట్ కొంచెం మసాలా పోట్లలో ఉంటే అది తీసుకున్నాను. ఇదేమో బ్లాక్ పెప్పర్ పొడి, ఇదేమో ఇది గరం మసాలా, ఇదేమో పెద్ద ఇలాచి, లవంగాలు, పట్ట ఇది తీసుకున్నాను. ఇదేమో షాజీరా, ఇదేమో తేజ్పత్తా, ఇదేమో జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. బిర్యానీ వేసి ఖడా మసాలా ఇవన్నీ. ఇదేమో పావు కేజీ ఏమో ఖైమా తీసుకున్నాను, మీట్ గోట్ ఖైమా. ఇది దీంతో ఏమో కర్రీ చేయబోతున్నాను నేను, ఖైమా కర్రీ. ఏమో గ్యాస్ పొయ్యి వెలిగించాను, కడాయి పెట్టాను, పొయ్యి మీద పెట్టి ఏమో నూనె వేసుకుంటున్నా. నూనె ఎంత వేసుకుంటారో తగినట్టు వేసుకోండి, దాంట్లో పడినట్టు. ఎంత వేసుకుంటారు, ఎంత తింటారో అంత వేసుకోండి నూనెకి. అది వేడి అవుతుంది నూనె. వేడి అయిన తర్వాత ఇది వేసుకుంటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఇది వేసుకుంటా దీంట్లో. ఉల్లిపాయలు ఇది ఏమో వేడి అయిపోయింది నూనె. ఉల్లిపాయ వేసుకున్నాను, 5, 6 తీసుకున్నాను పెద్దవి. మళ్ళీ ఎక్కువ కావాలా అంటే దీంట్లో అది చేయాలా, ఎక్కువే వేసుకోవాలా ఉల్లిపాయలు. ఇప్పుడేమో ఈ ఖడా మసాలాలు ఇవన్నీ నేను చూపించాను కదా, ఇవన్నీ డ్రై పౌడర్లు ఇవన్నీ వేసుకోవాలా దీంట్లో. వేసేస్తున్నాను. మళ్ళీ ఏం చేశానంటే ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేస్తే తొందరగా కొంచెం మెత్తగా పడతాయి ఉల్లిపాయలు. ఎంత తింటారో అంత కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, తగ్గితే. ఉప్పు వేసుకున్నా, పసుపు వేసుకున్నా. కారం ఎంత తింటారో అంత తినండి. ఏంటంటే తక్కువ వేసినాను, జోయా తినాలా కదా, మా అమ్మాయి చిన్నపిల్లలు తింటారు, అందుకే తక్కువ వేసినాను. మీరు అది కూడా వేసుకోవాలి. కొంచెం పెట్టుకున్నాను కొత్తిమీర గార్నిష్కి. ఇది వేసేసా, ఇది పచ్చిమిరకాయలు వేసినాను. ఇది ఖైమా వేసేసినాను. ఇవన్నీ దీంట్లో వేసేసాను కదా, ఇంకా గ్యాస్ తగ్గిస్తున్నాను. గ్యాస్ తగ్గించి ఇంకా మెల్లిగా సిమ్లో ఇది ఇంకా ఉడకాల. ఇది బాగా మెత్తగా పడాలి అన్నీ. సిమ్ పెట్టేసాను, మళ్ళీ ఇది మూసేసేసాను. ఇది మర్చిపోయానండి, అల్లం ఉల్లి పేస్ట్ అది కూడా వేసినాను. ఇఫ్ యూ ఆల్ లైక్ మై వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, press it bell icon. Okay, bye bye, see you next video again.